మొన్నటిదాకా యుద్ధం కోసం ఆయుధాలు అందించి అండగా నిలిచిన అగ్రరాజ్యమే ఇప్పుడు ఆయన్ని విలన్గా చూపిస్తోంది. శత్రువుగా ఉన్న రష్యాకు ప్రాధాన్యత ఇస్తూ పాత మిత్రుణ్ణి పూచిక పుల్లలా పక్కన పెట్టేసింది. అమెరికాకు ట్రంప్ అధ్యక్షునిగా వచ్చిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎదుర్కొంటున్న కొత్త సమస్య ఇది. అసలు రష్యాతో యుద్ధం ఎందుకు మొదలుపెట్టారని ఆగ్రహించారు డొనాల్డ్ ట్రంప్. పైగా జెలెన్స్కీ ఓ నియంత అంటూ మండిపడ్డారు. అయితే ట్రంప్ తప్పుడు సమాచారం అనే ట్రాప్లో చిక్కుకున్నారని విమర్శిస్తున్నారు జెలెన్స్కీ. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాతో అమెరికా చర్చలు మంగళవారం మొదలయ్యాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని దిర్హియా ప్యాలెస్ దీనికి వేదికైంది. ఇరు దేశాల మధ్య ఇలాంటి సమావేశం 3 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అమెరికా పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. రష్యా తరపున క్రెమ్లిన్ ప్రతినిధి యూరీ ఉషకోవ్ కూడా హాజరయ్యారు. సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ దీనిలో కీలక పాత్ర పోషించారు. అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, సెర్గీ లవ్రోవ్ దీనిలో పాల్గొన్నారు. ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకుండా ఆ 2 దేశాల విదేశాంగ మంత్రులు తొలి విడత సమాలోచనలు జరిపారు. ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. యుద్ధానికి ఎలా ముగింపు పలకాలి అన్నది వీరి మధ్య ప్రధానంగా చర్చకొచ్చింది. దీంతోపాటు అమెరికా, రష్యా మధ్య ఆర్థిక లావాదేవీలు సహా అన్నింటా సత్సంబంధాలపై సమాలోచనలు జరిగాయి. అయితే తమ భాగస్వామ్యం లేకుండా అమెరికా, రష్యా చర్చల నుంచి తనను మినహాయించడం పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. యూరోపియన్ యూనియన్ను కూడా ఆహ్వానించలేదన్నారు. ఉక్రెయిన్కు ఆహ్వానం లభించకపోవడంతో ఈ చర్చల ఫలితాన్ని తాము అంగీకరించలేమని జెలెన్స్కీ పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించడానికి ఉక్రెయిన్ భాగస్వామ్యంతో చర్చలు జరగాలని, ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకుండా చర్చల నిర్ణయం అంగీకరించబడదని ఆయన పునరుద్ఘాటించారు. సౌదీ అరేబియాతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించే హక్కు ఏ దేశానికైనా ఉంది. రష్యాతో అమెరికా ప్రత్యక్ష చర్చలు అధ్యక్షుడు పుతిన్ దీర్ఘకాల ఒంటరితనం నుంచి బయటపడటానికి సహాయపడిందని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. మరోవైపు ఉక్రెయిన్ను పక్కన పెట్టారన్న ప్రచారాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కొట్టిపారేశారు. దాంతో సంప్రదింపులు జరుపుతామని పేర్కొన్నారు. ఎవరినీ పక్కన పెట్టం, ఉక్రెయిన్తో పాటు మా ఐరోపా భాగస్వాములు ఇతరులతోనూ చర్చలు జరుపుతామని పేర్కొన్నారు. కాగా ఈ చర్చల్లో ఉక్రెయిన్ను భాగస్వామిని చేయలేదనే విమర్శలను కొట్టిపారేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. శాంతి చర్చల్లో పాల్గొనబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పడమేంటని వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని ముగించే శక్తి నాకుందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు అంతా సజావుగానే జరుగుతోంది. మంచిది, మమ్మల్ని ఆహ్వానించలేదు అన్న వ్యాఖ్యలను నేను విన్నాను. సరే, నువ్వు అక్కడ 3 ఏళ్ల నుంచి ఉన్నావు. నువ్వే ఈ 3 ఏళ్లలో యుద్ధాన్ని ముగించాల్సింది అన్నారు ట్రంప్. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను తప్పుబట్టారు ట్రంప్. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకు తీసుకొచ్చారని నిందించారు. పోరు మొదలు కావటానికి ముందే సంధి చేసుకుని ఉండాల్సిందన్నారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని విమర్శించారు. ఉక్రెయిన్ అతిపెద్ద విధ్వంస ప్రదేశంగా మారిపోయిందని మండిపడ్డారు ట్రంప్. అసలు ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించాలని జెలెన్స్కీకి కేవలం 4% మాత్రమే ప్రజామద్దతు ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. జెలెన్స్కీని ఓ నియంత అని, అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరపడం లేదని మండిపడ్డారు. ఓ మోస్తరు పేరున్న హాస్యగాడు అమెరికాతో మాట్లాడి $35,000 కోట్ల యుద్ధంపై ఖర్చు చేయించాడు. బైడెన్ ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కాలేదు అని విమర్శించారు. ఇది బుద్ధిలేని యుద్ధమని అన్నారు. దీన్ని ఆపాలని రష్యా కోరుకుంటోందని చెప్పారు. ఇది ఉక్రెయిన్ ఎన్నటికీ గెలవలేని పోరు. ట్రంప్ లేకుండా ఆ యుద్ధాన్ని కొలికి తీసుకురాలేరు అంటూ మీడియా ముందు వ్యాఖ్యానించారు ట్రంప్. నేను ఉక్రెయిన్ కోసం ఓ ఒప్పందం కుదుర్చగలను. అది పోగొట్టుకున్న దాదాపు మొత్తం భూమిని తిరిగి ఇప్పించగలను. ప్రజలెవరూ చనిపోరు. ఏ నగరం నేలమట్టం కావాల్సిన అవసరం రాదు. ఒక్క ఇంటి పైకప్పు కూడా కూలదు. కానీ వారు అలా జరగకూడదనుకున్నారు అని ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఉద్దేశించి అన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణల్ని తిప్పికొట్టారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఆయన తప్పుడు సమాచారం అనే ట్రాప్లో చిక్కుకుపోయారని విమర్శించారు. అలాగే తనను అధ్యక్ష పదవి నుంచి దింపేయాలనుకునే ప్రయత్నం విఫలమవుతుందని వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా నా స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటే ఆ ప్రయత్నం విఫలమవుతుంది. నా ప్రజామోద రేటింగ్ 4%గా ఉందనేది రష్యా నుంచి వచ్చిన తప్పుడు సమాచారం. అందులో ట్రంప్ ఇరుక్కుపోయారు అని టీవీలో ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఉక్రెయిన్ గురించి ట్రంప్ బృందం వాస్తవాలను తెలుసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను తన దేశంలో ఏ ఒక్కరూ విశ్వసించరని అన్నారు. రష్యా ఇచ్చే రాయితీలను తన ప్రజలు అంగీకరించరని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీ ప్రజామోదం తగ్గిపోతోందని ట్రంప్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది. మరోవైపు ఈ నెలాఖరులో తాను రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. రష్యా ఈ వినాశనం ఆపడానికి ఏదో ఒకటి చేద్దామనుకుంటోందని అభిప్రాయపడ్డారు. ప్రతివారం 1000 మంది సైనికులు చనిపోతున్నారని గుర్తు చేశారు. తాము దీన్ని ముగించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇది బుద్ధి తక్కువ యుద్ధమని ట్రంప్ అభివర్ణించారు.
ట్రంప్ను కలవటం తనకు ఆనందమేనని, ఆ భేటీ ఫలప్రదంగా ముగిసేందుకు తగిన సన్నద్ధత అవసరమని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. రష్యా అమెరికా సంబంధాలను మెరుగుపరుచుకోవాలని అంగీకరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 3 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే శాంతి చర్చల దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగటం ఐరోపా దేశాల్లో కలవరం రేకెత్తిస్తోంది. ఉక్రెయిన్కు అమెరికా సాయం నిలిచిపోవటం వల్ల తలెత్తే పరిణామాలపై ఇప్పుడు EU దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. యుద్ధ విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత తమ భద్రతకు ముప్పు తలెత్తొచ్చన్న ఆందోళన ఐరోపా దేశాల్లో ఉంది. రష్యా కన్ను తమపై పడే అవకాశం ఉందని అవి భావిస్తున్నాయి.